తెలంగాణ దోస్తుకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారు. అండ్ ఈ వీడియోలో లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఇప్పటివరకు ఎంతమంది అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనేది కూడా తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సో దోస్తు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు అని మీరు హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో చేరే వారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. దోస్తు ద్వారా 3 విడతల్లో సీట్లు పొంది కాలేజీలో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితో ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పెంచుతున్నట్లు కన్వీనర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లిబాంద్రి తెలిపారు. కాగా ఇప్పటి వరకు 1,17,057 మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారని వెల్లడించారు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ నెల 18 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో దీని తర్వాత డేట్ అయితే ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. అండ్ ఇప్పటి వరకు కేవలం 1,17,000 మందే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేశారని వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో కాబట్టి మిగతా వాళ్ళు కూడా రిపోర్టింగ్ తొందరగా చేస్తే ఇంకా బెటర్ అని చెప్తున్నారు.